సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ మాసంలో 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వార ఫలాల్ని మనం ఇప్పుడు 12 రాసులకి గోచార ప్రకారం ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ 8/6/2026 నుండి 14/6/2026 వరకు ఈ వారం గ్రహాలన్నీ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. రవి వృషభ రాశిలో ఉంటారు, బుధుడు వృషభ రాశిలో ఉంటారు, శుక్రుడు మిథున రాశిలో, కుజుడు సింహరాశిలో, గురుడు మిథున రాశి నుండి కర్కాటకానికి, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారనమాట. ఈ వారంలో బుధ గృహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలతో ముందుకొస్తాయి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కృషి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. కుంభరాశి మిత్రులారా, ఈ వారం కొత్త అవకాశాలు కనబడుతున్నాయి. ఏళ్ళనాటి శని, పాద శనిలో ఉన్నారు మీరు. ఏదో ఒకటి ఇబ్బంది అవుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా. అంతేకాని మీరు ఇప్పటికే చాలా ప్రిపేర్ అయిపోయారు మెంటల్గా. గత 7 సంవత్సరాలు కుంభరాశి వారు పడ్డ కష్టాలు మానవ మాత్రలు ఎవరు పడుంటారు అన్నట్టుగా పడుంటారు. కానీ మీకు అనుకూలం స్టార్ట్ అయింది. కొత్త పరిచయాలు సమాజంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి ద్వారా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మెరుగుపెడతారు. సొసైటీలో ప్రముఖుల యొక్క పరిచయాలు కూడా పెరిగే అవకాశాలు. ఉద్యోగంలో అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్స్, అది తప్పదు. రియల్ ఎస్టేట్ కాస్త మందకోడిగా ఉందని చెప్పచ్చు. షేర్ మార్కెట్ చాలా రిస్క్లో ఉంటుంది. వ్యవసాయదారులకు మిశ్రం. ఇంకా సినిమాకారులు, కళాకారులకి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాస్త జాగ్రత్త పడండి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారు లేదా విదేశాలకు ప్రయత్నం చేసేవారు ఈ వారం కాస్త ప్రతికూలంగానే ఉంటుందని కూడా చెప్పచ్చు. ఆర్థికంగా వ్యాపారాల్లో చిన్న మెరుగుతో లాభపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదో మిరక్కలు జరిగితే కానీ మీకు ఈ వారం గొప్పగా ఉండకపోవచ్చు అని కూడా చెప్పచ్చు. కాస్త దైవానుగ్రహం అయితే కావాలి. ఎవరిని అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకింబద రామదూత కృపాసింధో మత్కార్యం సాధే ప్రభు అని చెప్పి ప్రత్యేకించి విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సిన విషయం. కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. కాబట్టి అందరూ చేయవలసింది ఆంజనేయ స్వామికి వెళ్ళి 48 ప్రదక్షిణాలు ప్రతిరోజు చేయండి. 48 ప్రదక్షిణాలు ప్రతిరోజు చేయండి. అద్భుతంగా ఉంటుంది. ఒక ఆకు తీసుకపోయి, తమలపాకు తీసుకపోయి సమర్పించండి. పడమరి దిక్కు చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 4 ఈ వారం. కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి. విజయోస్తు.